హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నాను, రెడీ అయ్యి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? పదండి, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసాను అనమాట. సరిగ్గా మీకు అక్కడ కనిపించట్లేదు కదా నేను ఎక్కడికి వచ్చాను అన్నది. ఉండండి, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పార్క్ స్క్వేర్ మాల్కి వచ్చాను అనమాట. ఐటీపీఎల్ దగ్గర ఉన్నది. ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి, వెయిట్ చేయండి చెప్తాను. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ చెప్పడం మర్చిపోయినాను, ఇది మన వీడియోలో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. బార్బీక్యూ నేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎందుకు అంటే మాకు టీమ్ లంచ్ ఉందన్నమాట. దానికోసం మా టీం అంతా కలిసి వచ్చాము. మాల్లో పెట్టారు ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి బార్బీక్యూ నేషన్ మార్తల్లి దగ్గర ఉన్నది పెట్టారు. ఈసారి మాల్లో పెట్టారు. ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇన్ని కత్తులు కటోరాలు ఇచ్చారనమాట. వీటితో ఇప్పుడు మనం కుస్తీ పడి తినాలి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంది. 7 సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, 4 ఉంది, 2 ఉంది. ఓకే, అందరూ మెల్లిమెల్లిగా వచ్చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఫిల్ అవుతూ ఉంది. ఇంకా మధ్య మధ్యలో స్పేస్ అనేది సరిపోలేదు. ఇది నాన్ వెజ్ వాళ్ళకి, ఇది వెజ్ వాళ్ళకి. ప్లేట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. ఐటమ్స్ అనేటివి ఇంకా ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తున్నాడు. ఈ క్రిస్పీ కార్న్ అయితే సూపర్గా ఉంది. ఇవ్వడం మళ్ళీ అంత టేస్ట్ అనిపించలేదు. నాకు మష్రూమ్ కూడా అంత టేస్ట్ అనిపించలేదు. సో అక్కడ కొంచెం సేపు బాయిల్ అవ్విచ్చి తింటున్నాం. చూడండి, ఇంకా వచ్చేసారు, అందరు వచ్చేసారు. ఇంకా తినడం కూడా స్టార్ట్ చేసాం. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వచ్చాయి. ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నారు. కానీ చికెన్, ఫిష్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాన్ వెజెస్లో. అలా తింటూ ఉన్నాము. వెనకాల సర్వ్ చేసే వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఇలా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అనేది సపరేషన్ చేశారనమాట. ఒకటి అటు అందరు ఇంకా తినడం స్టార్ట్ చేశారు. మాటల్లో మునిగిపోయారు. అట్లా ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవే కాకుండా పానీపూరి, స్వీట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవి అక్కడ వెళ్తే ఒక్కొక్క ఐటమ్స్ ఏమేమి పెట్టారో చూడండి. టొమాటో రసం, దాల్ మఖానీ, కడాయి పన్నీర్, దానిలోకి వెజ్ రైస్ లాగా కొంచెం ప్లెయిన్ రైస్ కావాలన్న వాళ్ళు ప్లెయిన్ రైస్ అంటే రసంలోకి వేసుకుంటారు కదా అలా. ఇంకా మంచూరియాస్ అవి ఇవి నాకు ఇవంతా చూస్తుంటే ఒక పెళ్ళి బంతి భోజనం లాగా అనిపించింది అనమాట. వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్తో సూపర్గా కలకలలాడుతుందన్నమాట మాల్లో మేమున్న ఏరియా అంతా. చూడండి, అందరూ ఎవరికి ఏ ఐటెం కావాలో ఆ ఐటెం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇది వెజ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ నేను వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకా వేడివేడిగా వేస్తూ ఉన్నారు. ఫిష్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవి లేవు అవి ఉన్నాయి అని కాకుండా ప్రతి ఒక్కటి మీ కడుపు నిండా తినొచ్చు అనమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంక ఇవేనా స్వీట్స్ కూడా కదా. ఈ పాయసం గులాబ్ జామ్ అయితే సూపర్గా ఉంది. చాలామంది వచ్చేసి ఐస్ క్రీము గులాబ్ జాము కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చేయమన్నారు. ఈసారి నేను డెఫినెట్గా అది ట్రై చేసి చూపిస్తాను. ఇంకా వేడికి కావాలంటే సలాడ్స్ కానీ, కొంచెం ప్రోటీన్ ఫుడ్ కావాలన్నా పాస్తా, కర్డ్ రైస్ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మీ టీమ్ లంచ్కి వెళ్ళారా? వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎంత మనం తిన్నా లాస్ట్ డెజర్ట్స్తో ఫినిష్ చేస్తే ఆ ఫీలే వేరే రకంగా ఉంటుంది కదా. సో అలా డెజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం అందరిది కంప్లీట్ అయిపోతూ ఉందన్నమాట తినడము. ఇంకా మనం తెచ్చుకున్న డెజర్ట్స్ ఇవి. సో అన్నీ కొంచెం టేస్ట్ చేయాలి కదా, ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలని చెప్పేసి అలా కొంచెం పెట్టుకుంటున్నాను. డెజర్ట్స్తో ఫినిష్ చేసాం మొత్తం ఫసక్. ఇది అండి మా టీమ్ లంచ్ అనేది ఈ విధంగా జరిగింది. టీమ్ లంచ్ అయిపోయినా ఫోటో సెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. అలా ఇంకా ఫొటోస్ సెషన్ చేసుకుంటూ షాపింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది మా గ్యాంగ్. ఇలా ప్రతి ఒక్కరితో ఫోటో తీసుకోవాలి. ఇది టోటల్ మా టీం అనమాట. అట్లా ఏమో మా మేనేజరు, అలా ఇంకా మా గ్యాంగ్. ఇంకా గ్యాంగ్తో ఫొటోస్ తీసుకోకపోతే ఆ ఫీల్ ఉండదు కదా. అలా ప్రతి ఒక్కరితో ఫొటోస్ తీసుకొని మాల్లో షాపింగ్ చేసి అలా ఎలా తిరిగేసి టీమ్ లంచ్ అనేది ఈ విధంగా ఫినిష్ చేసాం. బాయ్ బాయ్.